హాయ్ అండి. నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది మనకి 8వ రోజు వరాహి అమ్మ తల్లి పూజ అనమాట. ఇది 8వ రోజు మామూలుగా అంటే నవరాత్రులు చేసుకున్నానండి. నేను ఏ విధంగా చేయాలి అని అనుకున్నానో ఆ విధంగా అయితే చేశాను. నాకు నచ్చినట్టయితే నేను చేసుకున్నానండి. నాకు తోచినంత ఏం పెట్టాలి అని అనుకున్నానో అదైతే పెట్టాననమాట. అలాగే ఇంకా 9వ రోజు అయితే నేను కందదీపం వెలిగించి అమ్మవారికి ప్రసాదము అలాగే బెల్లం పానకం అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఆ పూజ అయితే నేను మీకు ఇప్పుడు దీని కంటిన్యూషన్ వీడియోలోనే ఉందన్నమాట. ఇదైతే ఇంకా 9వ రోజు అండి, శుక్రవారం అనమాట. శుక్రవారం సాయంత్రం అనమాట. ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను. ఇంకా ఆ రోజు శుక్రవారం ఈవినింగ్ అయితే పూజ అయితే ఈవినింగ్ చేసుకుంటాం కదండి. ముందు రోజుది అయితే నేను మీకు ఇంకా మామూలుగా కొద్దిగా చూపించాను అనమాట వీడియో అనేది. ఇంక ఫుల్గా అయితే ఏం పెట్టలేదు మీకు. ఇంకా ఈరోజు కందదీపం కదండి, కందదీపం పెట్టి పూజ అయితే చేసుకుంటాం కదా. నేను ఈ వారంలోని వరాహ్యమ్మ నవరాత్రిలో పంచమి రోజు అక్కడ అమ్మవారి దగ్గర నవరాత్రులు జరిగాయి కదండి, విగ్రహం పెట్టారు కదా అమ్మవారి విగ్రహం, అక్కడ కందదీపం పూజ అయితే అక్కడికి వెళ్ళాను. అలాగే మళ్ళీ ఇంట్లో కూడా లాస్ట్ శుక్రవారం వచ్చింది కదా, మళ్ళీ మనకి బాగా కలిసి వచ్చింది. అందుకని చెప్పి శుక్రవారం రోజు మళ్ళీ లాస్ట్ 9వ రోజు అనేది కూడా నేను కందదీపం అనేది వెలిగించానండి. ఇంకా సాయంత్రం అయితే పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఎలాగో ఊడ్చేసి మనం ముగ్గు పెట్టుకుంటాము, అలాగే సాయంత్రం కూడా మనం దీపం అది వెలిగించుకుంటాం కాబట్టి సాయంత్రం కూడా నేను ఇలాగ తుడిచేసి మాప్ అది పెట్టుకొని ముగ్గది అనేది నీట్గా పెట్టేసుకున్నానండి. పూజ అయితే చాలా బాగా హ్యాపీగా మనశ్శాంతిగా అయితే అనిపించిందండి. నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. నా వీడియో చూడడం మీరు ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నిన్నటి వరకు అయితే నేను జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర వీడియోలు అన్నీ పెట్టాను కదా, ఇంకైతే అవే అయిపోయినాయండి. అందుకని చెప్పేసి ఇంక ఇవి పెట్టేద్దామని అనుకున్నాను, కానీ ముందు అది ఎక్కువ ఉందని చెప్పేసి వీడియోలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ముందు అవి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా కందదీపం శుక్రవారం రోజుది ఒకటే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంక ఇది అయితే ఈరోజు అయితే పెడుతున్నానండి. ఇంకా లోపల కూడా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. లోపల కూడా నీట్గా క్లీన్ చేసుకొని మాప్ అయితే పెట్టేసుకుంటున్నానండి. బయట అయితే ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ద్వారబంధానికి కూడా నీట్గా అయితే కడిగేసుకుంటున్నానండి. బొట్లు పెట్టుకోవాలి కదా. ఇంకైతే మంచిగా అయితే స్నానం అది చేసేసి రెడీ అయిపోయానండి. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా ఇలా మంచిగా రెడీ అవ్వడం అంటే ఎంతో ఇష్టం కదా అని చెప్పేసి ఇంక అన్నీ రెడీ అయ్యి నేను పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. ద్వారబంధానికి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. వరిపిండితోనే పైన ముగ్గులు అయితే పెట్టుకుంటున్నానండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఈ విధంగా అయితే చివరి రోజు 9వ రోజు పూజ అనేది అమ్మవారిది కందదీపం పూజ చేసుకున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. దీని నెక్స్ట్ వీడియో కూడా ఉందండి. ఇంకా దీనికి కంటిన్యూషన్ అనేది ఇంకా వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి నేను సగమే వీడియో అయితే పెడుతున్నానండి. పూర్తిగా అయితే వీడియో పెట్టట్లేదు. మళ్ళీ దీని నెక్స్ట్ వీడియో అనేది నేను మీకు రేపు వీడియోలో అయితే పెడతాను మీకు. ఇక్కడైతే దేవుడి సామాన్లన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే దేవుడి పటాలకి పువ్వులు అయితే పెడుతున్నాను. వరాహ్యం తల్లికి ఎర్ర గులాబీలు అంటే ఇష్టం కదా, అంటే ఎరుపు రంగు పూలు ఏవైనా సరే ఇష్టమండి. నేనైతే ఇక్కడ ఎరుపు రంగువి గులాబీ పూలు అయితే పెడుతున్నాను. ఇక్కడ శంఖం పూలు ఉన్నాయన్నమాట, రెండే ఉన్నాయన్నమాట. 2 శంఖం పూలు ఉంటే పెట్టాను. అవి ఆరెంజ్ కలర్లో కూడా పువ్వులు ఉన్నాయి, అవి కూడా పెట్టానండి. నిండుగా అయితే అనిపించింది. లిల్లీ పూలు కూడా ఉన్నాయి కొన్ని.
ఇక్కడ ప్రమిదకైతే దీపం పెడుతున్నా, సారీ అండి, ప్రమిదకైతే ఇక్కడ పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను. ఇక్కడ అయితే పరమాన్నం అనేది ఒకవైపు అయితే రెడీ అవుతుందండి. ఇక్కడ ఒకవైపు అయితే పానకం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అలాగే పరమాన్నంలోకి కూడా బెల్లం కావాలి కదా, అందుకని కట్ చేస్తున్నాను. ఇది అచ్చు బెల్లం అండి, కొద్దిగా గట్టిగా ఉంటుంది అనమాట. దీన్ని నేను గుండ అయితే చేయను, ఎప్పుడూను అచ్చు రూపంలోనే వేసేస్తానండి. ఎందుకనంటే డైరెక్ట్గా మనకి కరిగిపోతుంది కదా బెల్లంలో, పరమాన్నంలోని వేడికి, అందుకని చెప్పి నేను అచ్చు రూపంలోనే వేసేస్తాను ఎప్పుడు కూడా. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం కింద బెల్లం పరమాన్నం అయితే చేద్దాం అనుకున్నానండి. అలాగే బెల్లం పానకము, అలాగే దానిమ్మ పండు, కొద్దిగా పులిహార, చిలకడ దుంపలు, అలాగే జామకాయ అయితే నైవేద్యంగా అయితే పెడుతున్నాను ఈరోజు నేను. అంటే అమ్మవారికి దుంప జాతి అయితే ఇష్టం కదండి, అందుకని చెప్పి నేను చిలకడ దుంపలు అవి పెడుతున్నాను. ఇక్కడ కంద ఉంది కదండి, కందనైతే నీట్గా అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా, అందుకని చెప్పి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే పరమాన్నం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేను. ఇంకా అయిపోయిన తర్వాత పరమాన్నం తెచ్చి దేవుడి మూల అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడూ కూడా నేను మొత్తం కూడా తెచ్చి కిందనే దేవుడి మూల పెట్టేసుకుంటానండి పక్కనే. ఇంకా పరమాన్నం రెడీ అయిపోయింది కదా, ఇంకా కంద అయితే మనం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మట్టి అనేది చాలా ఉంటుంది కదండి, చాకుతో అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని మధ్యలో కన్నం పెట్టాలి కదండి, అంటే దీపం వెలిగించడానికి మనం తయారు చేసుకోవాలి కదా, అదే తయారు చేస్తున్నాను అనమాట. మనకి దుంప అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా రావడం ఇబ్బంది అవుతుంది, కానీ నెమ్మదిగా అయితే నీట్గా అయితే చేసుకున్నానండి దుంపకి దీపం వెలిగించే విధంగాన. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే దీని కంటిన్యూషన్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. మీకు పూజ అనేది నచ్చుతుందని అనుకుంటున్నాను.